హాయ్ అండి. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కటింగు చాలా ఈజీగా ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేనైతే మాత్రం ఈ విధంగానే కటింగ్ అయితే చేస్తానన్నమాట. పర్ఫెక్ట్ కటింగ్ ఇది మాత్రము. ముందు మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది కూడా బాగానే ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకు కరెక్ట్గానే వస్తుంది. ఓకేనా లవ్ యూ. ఇప్పుడైతే బ్లౌజ్ని అయితే నేను షోల్డర్ ఉంది కదా, ఈ కింద భాగం ఈ నడుము దగ్గర నుంచి తీసేసుకునేసి టిక్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అని చెప్పేసి కొద్దిగా పీస్ అయితే వదిలేసుకున్నాను నేను. తర్వాత ఏమంటే ఇది ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ఈ క్లచ్ ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి దీని అయితే నేను కరెక్ట్గా మెజర్మెంట్ ఒకటి గీసుకునేసిన తర్వాత ఒక లైన్ అయితే గీసుకునేసి కరెక్ట్గా అనేది కటింగ్ అయితే చేసేసుకుంటాను అనమాట. పీసు హెచ్చు తగ్గులు లేకుండా తర్వాత మెజర్మెంట్ అయితే తీసేసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితేనే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి మాత్రము చాలా ఈజీగా ఉంటుందనేసి అనుకుంటున్నాను. తర్వాత ఏమంటే చూడండి, ఈ నడుము భాగం నుంచి అయితే మాత్రము ఎక్స్ట్రా ఉంది కదా, ఈ కుట్లంతా ఉంది కదా, అక్కడి నుంచి కూడా నేను పెట్టేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా పీస్ అనేది క్లచ్కి అయితే పోవాలి కాబట్టి ఎక్స్ట్రా పీస్ కానీ వదులుకునేస్తున్నాను. తర్వాత ఏమంటే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి అయితే మాత్రం నడుము భాగం ఉంది కదా, మరి లాగి అయితే పట్టేసుకోవద్దు. మరి కరెక్ట్గా మీరు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఒక పైన ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఏమంటే ఇంకా మనకి ఇక్కడ షోల్డర్ భాగం ఉంది కదా ఫ్రెండ్స్, షోల్డర్ భాగంలో అయితే మాత్రం ఎవరికైనా కూడా సరే మాత్రం 2.5 ఇంచ్ అయితే నేను తీసేసుకుంటాను. నేను 2.5 ఇంచ్ అయితే మరీ ముసలి వాళ్ళు ఉంటారు కదా, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం నేను 2 ఇంచులు అయితే తీసేసుకుంటాను. ఇదైతే డీప్ నెక్ అనేసి అని చెప్పేసి నేను 2.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి నడుము భాగంలో ఉంది కదా, ఈ నడుము భాగంలో అయితే మాత్రము ఎక్స్ట్రా పీస్ కనేసి అనేది నేను తనిగా అయితే ఒక మార్జిన్ అయితే వేసేసుకున్నాను. నేను క్లచ్ కనేసి అనేది చూస్తున్నారు కదా వీడియోలో కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనము బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఈజీగా మనము కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటే అదే విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మనకు బ్యాక్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, షోల్డర్ దగ్గర అయితే మనకు 2.5 ఇంచ్ అయితే తీసుకోవాలని చెప్పేసి నేను టేప్ కొలత అయితే మాత్రం 2.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. నేను ఈ 2.5 ఇంచ్ తీసుకునేసిన తర్వాత మళ్ళీ ఏమంటే ఇక్కడ మనకి ఇక్కడ వీపు భాగంలో ఉంది కదా, మనకి డౌన్ డీప్ అనేది తీసుకోవాలి కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఈ డీప్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి దీనికైతే మాత్రం నేను 3 ఇంచులు అనేది అంటే 1/2 ఇంచ్ ఎగస్ట్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో అయితే మాత్రం చూడండి, నడుముకైతే మాత్రం ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను నేను. కొద్దిగా పీస్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా పైన మనము ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకునేది సరిపోతుంది ఫ్రెండ్స్. షోల్డర్ భాగంలో అయితే మాత్రము ఇక్కడ 3 ఇంచులు అయితే వస్తుందన్నమాట. ఎవరికైనా సరే 3 వస్తుంది. ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పీస్ అనేది వదులుకోవాలి కాబట్టి, క్లచ్ అనేది వదులుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. తీసుకునేసి ఒక మార్జిన్ అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2.5 ఉంది కదా, ఈ 2.5 ఉంది. ఇక్కడ మాత్రము ఈ మనకి సంఖ భాగంలో అయితే మాత్రము ఈ సంఖ భాగంలో ఎవరికైనా సరే 5.5 ఇంచ్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి వాళ్ళకైనా సరే నేను 5.5 ఇంచ్ అయితే తీసేసుకున్నాను. నేను తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్ కూడా నేను కొలత అయితే పెడతాను. కొలత వచ్చిన తర్వాతే మన కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ లాగి పట్టేసుకున్న తర్వాత మరీ లాగద్దండి. ఎక్కువ లాగారంటే మాత్రం మనకి ఎక్కువ అక్కడ అనేది పీస్ చాలకుండా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఉంది కదా, కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం అయితే మనం తీసేసుకునేసి ఒక మార్జిన్ అయితే వేసేసుకోవాలన్నమాట. చాలామందికి అయితే ఎక్కడనే డౌట్ వస్తుందన్నమాట. మీకు ఏమైనా డౌట్ కానీ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నేనైతే మాత్రము మళ్ళీ ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ సంఖ భాగంలో అయితే మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది ఒక లైన్ అయితే గీసేసుకునే వాళ్ళు. 1/2 ఇంచ్ అనేది లోతు అయితే మరీ ఎక్కువ తీసేసుకోవద్దు. 1/2 ఇంచ్ అనేది మనము సంఖ భాగం కట్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులు అని చెప్పాను కదా నేను. 3 ఇంచులకి ఇక్కడ పైన వచ్చి షోల్డర్ భాగం నుంచి మనకి డీప్ నెక్ రావాలంటే మాత్రము ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ మనకు రౌండ్ తిప్పాలి కాబట్టి 3 ఇంచులు అనేది 1/2 ఇంచ్ అనేది కొద్దిగా ఎగస్ట్ అనేది తీసేసుకున్నాను నేను. అంతే ఫ్రెండ్స్. ఈ మెజర్మెంట్ అయితే మాత్రం పక్కా మెజర్మెంట్, చాలా ఈజీగా ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ డాట్స్ అయితే పెట్టుకుంటాం కదా, ఈపు భాగంలో అయితే మాత్రం షోల్డర్కి ఇక్కడ ఈ భుజాల కాడ, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ భుజాల కాడ నుండి మనకైతే ఇక్కడ ఉంది కదా, దీనికి మధ్యలో ఒక
ఎక్కువ డాట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు. దానికని చెప్పేసి ఒక టిక్ మార్క్ అయితే పెట్టాను కదా చూడండి ఒకసారి. మళ్ళీ మనం ఒక్కసారి కూడా ఇంకొకసారి అయితే మాత్రం మనం ఆది బ్లౌజ్ కూడా పెట్టి చూసేసుకుందాము. కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది. చూడండి కరెక్ట్గా అయితే వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత నేను కటింగ్ అయితే చేసుకుంటాను. తర్వాత చూడండి టేప్తో కూడా కొలత పెడుతున్నాను. ఇక్కడైతే మాత్రం నాకు 9 అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 8, మనకి ఎక్స్ట్రా పీస్ వచ్చి 9 అయితే వచ్చింది. కరెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా వచ్చింది కదా, 9 అయితే వచ్చేసింది అనమాట. కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది మాత్రము ఇక్కడ మనము పై భాగంలో ఉంది కదా, చూడండి రాసేసుకుంటున్నాను. ఇక్కడ 3 అని రాసుకున్నాను చూడండి. ఇక్కడ మాత్రం మనం డీప్ అయితే తీసుకుంటేనే మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది. బ్లౌజ్ కూడా చూడడానికి ఎలాంటి ముడతలు లేకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ పై భాగంలో షోల్డర్ దగ్గర అయితే మాత్రము మనము ఎక్స్ట్రా పీస్ అనేది కొద్దిగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా తీసేసుకుంటే మన క్లచ్లోకి అయితే ఎక్స్ట్రా పోవాలి కదా, లేకపోతే పైకి లేచుకుంటుంది అనమాట, బాగుంటుంది బ్లౌజు. అంతే, ఇదే ప్రకారం అయితే మనం కట్ చేసుకోవాలి. కింద గీత అవసరం లేదంటే పైన ఇప్పుడు నేను మెజర్మెంట్ తీసుకున్నాను కదా, ఆ మెజర్మెంట్ ప్రకారం మనం కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఉపయోగపడేటట్టుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా తెలియని వాళ్ళకు కూడా షేర్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా రీచ్ అనేది ఉంటుంది చాలామందికి. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇదే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ను కూడా ఫ్రంట్ పార్ట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎలాంటి ఒత్తిడి లేకుండా కూడా ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి అయితే తీసేసుకునేసి యాజ్ టీజ్గా అలానే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ని అయితే తీసేసుకునేసి కటింగ్ అయితే చేసుకోవాలి, మెజర్మెంట్ చేసుకునేసి. ఇంట్లో ఉండేవాళ్ళు చాలామంది బయట పోయేదానికి చాలా ఇదిగా ఇప్పుడే కాదండి, ఎవరైనా కూడా సరే పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఉండేవాళ్ళు బయట పోలేరు. నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో బ్లౌజ్ కటింగ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ అండి. నేర్చుకుంటే మంచిదని నాకు తెలిసినంత వరకు. టైలరింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. నేను ఇంటి దగ్గరనే ఉంటే మనము చాలా ఇదిగా సంపాదించుకోవచ్చు. చూడండి అలాఫీ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని అయితే పెట్టేసుకున్నాను కదా, కింద పీసు తీసుకునేసి బ్యాక్ పార్ట్ని అయితే పెట్టేసుకునేసి యాజ్ ఇట్ ఈజ్గా ఆ విధంగానే ఒక మార్జిన్ అనేది వేసేసుకుంటాను. చూడండి అదే షేప్లో గీసేసుకుంటున్నాను. గీసిన తర్వాత పై పార్ట్ అంటే అది బ్యాక్ పార్ట్, అది ఆ బ్యాక్ పార్ట్ని పైన పెట్టేసుకునేసి యాజ్ ఇట్ ఈజ్గా ఆ విధంగానే ఈ విధంగానే అదే షేప్లో గీసేసుకోవాలి. గీసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ని తీసేసుకోవాలంట. తీసేసుకున్న తర్వాత చూడండి ఎలాంటి వారికైనా ఎవరికైనా కూడా సరే మనము కటింగ్ చేసే విధానంలో ఉంటుందండి. కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి స్టిచ్చింగ్ కూడా బాగుంటుందన్నమాట. వేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో ఉంటుంది. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. కస్టమర్స్ అనేది కూడా చాలామంది వస్తారనమాట. మనం కటింగ్ అనేది చాలా శ్రద్ధగా చూసి కట్ చేసుకోవాలి. మెడ భాగం ఉంది కదా, ఈ మెడ భాగంలో అనేది ఎంత ఉందో ఒకసారి చూసేసుకుందాం. టేప్ కొలత అయితే మాత్రము మెడ భాగంలో మాత్రము ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మాత్రము మనకి ఇక్కడ మళ్ళీ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ టేప్లో అర్థమైతే కాలేదు, నా చెయ్యి అడ్డం అయితే వచ్చేస్తూ ఉంది. చూడండి ఇప్పుడైతే నేను కరెక్ట్ మెజర్మెంట్ పెట్టి చూపిస్తాను మీకు. నేను ఇక్కడ నుంచి ఇక్కడికైతే మాత్రం 8 వస్తూ ఉందన్నమాట. యాజ్ టీజ్గా 8 అయితే వస్తూ ఉంది. 8 ఇంచులు అనేది ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకుందాము. రోజుకి మనము ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా సరే, ఎన్నైనా కుడతాం కదా, ఎన్ని బ్లౌజులు కుట్టినా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటేనే మనకి బ్లౌజెస్ అనేది వస్తూ ఉంటాయి. ఎన్నైనా కూడా మనము కుట్టేదనేది చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఇంకా ఇక్కడ వచ్చి ఊక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, నాలుగు ఇంచులు అయితే వచ్చిందనమాట. ఏది పైన నుంచి షోల్డర్ భాగం నుంచి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా, క్రాస్ బెల్ట్, ఆ షేప్ బెల్ట్ దగ్గరికి చూసుకున్నాం కదా. చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి
3.5 ఇంచ్ అయితే వచ్చిందనమాట. 3.5 ఇంచుని క్లచ్కి అయితే ఎక్స్ట్రా వదులుకోవాలి కాబట్టి నేను 4 ఇంచులు అయితే పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఏమంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అయితే మనకి షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ కాడికైతే మరీ లాగేసుకోకూడదు అనమాట. కొద్దిగా మరీ లాగినట్టు కాకుండా నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక టిక్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒక టిక్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సంఖ భాగం నుంచి మనకి లాస్ట్ ఇంకా ఫినిషింగ్ ఉంటుంది కదండి, వీపు దగ్గరికి అక్కడ ఎంత ఉందో మెజర్మెంట్ చూసేసుకునేసి ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ప్లేస్ అనేది వదులుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా కనీసం అని చెప్పేసి వదులుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఓకేనా అండి. అప్పుడు సాల్దు అనే పరిస్థితి లేకుండా చాలా బాగుంటుంది. తర్వాత అనేసి ఒక లైన్ అనేది అట్లే క్రాస్గా ఇప్పుడు ఎట్లా మనం టిక్ మార్క్ అయితే వచ్చామో అదే యాజ్ ఇట్ ఈస్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. స్కేల్తో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లైన్ అయితే గీసేసుకుంటున్నాను. తర్వాత ఏమంటే దాని ప్రకారము ఒక లైన్ని ఇట్లా క్రాస్గా వచ్చినట్టుగా గీసేసుకోవాలి. ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ అనేది పైకి వేసుకోకుండా ఫిట్గా ఉండేదానికని చెప్పేసి అందుకని చెప్పేసి ఎక్స్ట్రా అనేది గీసేసుకోవాలి. ఇదే కదండి, ఏదైనా కూడా సరే మనము కొద్దిగా ఎక్స్ట్రా అనేది తీసేసుకున్నామంటే మనకి ఎలాంటి కొలతలు అనేది చాలకుండా వచ్చే ప్రసక్తి ఉండదు. ఇంకొక విషయం, ఫ్రంట్ భాగంలో మాత్రము మనం సంఖ భాగంలో ఉంది కదా, సంఖ భాగంలో అయితే కొద్దిగా లోతనే తీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో అయితే మాత్రం మనం 1/2 ఇంచ్ అయితే తీసేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ భాగంలో మాత్రం మనము ఒక 1/2 ఇంచ్ పైన కొద్దిగా లోతు అయితే తీసేసుకుంటే మనకి ఎలాంటి గోడలు ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా. ఒక లైన్ అయితే నేను సంఖ భాగంలో గీసేసుకుంటాను కదా, గీసిన తర్వాత ఎక్స్ట్రా అనేది కొద్దిగా అయితే నేను లోతు అయితే తీసేసుకుంటున్నాను. ఓకేనా. అది ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి అయితే ఆ విధంగా అయితే మనం తీసేసుకున్నాం అనమాట. ఫ్రంట్ పార్ట్కి అయితే మాత్రం ఈ విధంగా లోతు అయితే తీసేసుకోవాలి. మనము తీసేసుకున్న తర్వాత అప్పుడైతే బ్లౌజ్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్లో మనకు వస్తుంది. ఓకేనా. ఐ లవ్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. తెలియని వాళ్ళకి షేర్ చేస్తారంటే ఇంకా కొంతమందికి అయితే చేరిపోతుంది. ఓకేనా. అంతే, మొత్తం అట్లనే ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఆ బ్లౌజ్ అనేది మనము అలానే పెట్టేసుకోవద్దు ఫ్రెండ్స్. అప్పటికప్పుడే కుట్టేయండి. కుట్టేశారంటే మనకు శ్రమ లేకుండా ఉంటుందన్నమాట. ఈజీగా ఉంటుంది, కుట్టడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అందుకే చెప్తాను, ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను, సమయం అనేది చాలా విలువైనది అనేసి. ఓకేనా. అలాఫీ ఇప్పుడైతే ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ మనం ఎక్స్ట్రా అనేది గీసేసుకోవద్దు. చాలామంది ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఎక్కడంటే అక్కడ ఎక్స్ట్రా ఉన్న పీసులోనే ఎక్కువ పెట్టేసి కట్ చేసుకుంటారు. ఎందుకంటే వేస్ట్ అయితే చేయొద్దండి. ఇంకో దానికైతే పనికి వస్తుంది కదా, క్రాస్ బెల్ట్ కన్నా పనికి వస్తుంది, ఊక్స్ పెట్టి కాజా పెట్టి మెడ పట్టి ఉంది కదా, దానికి కూడా పనికి వస్తుంది. మీరు వేస్ట్ అయితే చేయొద్దు. ఓకేనా అండి. మరి తర్వాత ఏమంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అంతా అయిపోయింది కదా, ఈ షోల్డర్ భాగంలో ఉంది కదా ఒక డాట్ అనేది షేప్కి అని చెప్పేసి ఒక డాట్ అనేది ఒక 1.5 ఇంచు 1 ఇంచు ఒక డాట్ అనేది పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా. ఐ లవ్ యూ. డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను, సమయం చాలా విలువైనది. ఒక డాట్ అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టిన తర్వాత ఏమంటే ఇంకా ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాను. బ్లౌజ్ కుట్టిన సంఖ భాగంలో ఇంకో డాట్ అయితే పెట్టేసుకోవాలి కదా, ఇంకో డాట్ అయితే లైనింగ్ అయితే 50 అయితే తీసేసుకుంటాను. ఒక్క సింగిల్ లైనింగ్ అయితే మాత్రం 50 తీసుకుంటాను నేను. ఇంకైతే మాత్రం ఇంకా స్టిచ్చింగ్ అయితే మాత్రం 200 అయితే తీసుకుంటాను, 250 తీసుకుంటాను. ఒక బ్లౌజ్కి అయితే మాత్రము 2 బ్లౌజులు కుట్టుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆ డాట్స్ ప్రకారం స్టిచ్చింగ్ కూడా చేసేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికి కటింగ్ వీడియో అయితే పెట్టాను, స్టిచ్చింగ్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఇదే బ్లౌజ్ అనుకోండి, నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ అయితే నేను కటింగ్ అయితే చేసి చూపించాను మీకు నేను. పైన పీస్ అయితే దానికి యాజ్ టీజ్గా పీస్ అయితే పెట్టేసుకునేసి ఈ పీసుల్ని ఆ పీస్ మీద పెట్టేసుకునేసి మనము కట్ చేసుకునేసి సరిపోతుంది. తర్వాత ఏమంటే హ్యాండ్స్ కూడా అంతే ఫ్రెండ్స్. ఈ పీస్ అయితే నేను తీసుకున్నాను కదా, మిగిలిన పీసు 1 మీటర్, అది 1 మీటర్ బ్లౌజ్ పీస్, అది లైనింగ్ పీసు. కానీ ఇదేమంటే ఇప్పుడు నేను చూడండి హ్యాండ్స్కి అయితే మాత్రం ఈ విధంగా అయితే తీసేసుకున్నాను అనమాట. తీసేసుకునేసి పైన ఉంది కదా మనకి హ్యాండ్స్ మధ్య భాగంలో, ఆ పైన అయితే మాత్రము ఆ షోల్డర్ దగ్గర పై భాగంలో అయితే మాత్రము నేను 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకుంటాను. చూడండి ఒకసారి.
చూడండి యాజ్ ఇట్ ఈజ్గా అలానే పెట్టేసుకోవాలి, పెద్ద కష్టమేం లేదు. మీరు శ్రద్ధ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం చూసారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. తర్వాత ఏమంటే ఇంకా సంఖ భాగంలో ఎంత ఉందో చూసుకునేసిన తర్వాత మనము ఎక్స్ట్రా క్లచ్ కనెక్షన్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా అనేది వదులుకోవాలి. వదులుకున్న తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఎంత ఉందో చూసుకునేసిన తర్వాత ఇంకా మనకి ఎక్స్ట్రా పీస్ కనెక్షన్ అనేది వదిలేసుకోవాలి. వదిలిన తర్వాత ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రం స్కేల్తో నేను కొలత అయితే పెట్టేసుకున్నాను అనమాట. స్కేల్తో ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. గీసిన తర్వాత అయితే మాత్రం నేను ఈ విధంగా అయితే ఇదే షేప్లో అయితే మాత్రం తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ కూడా చూస్తున్నారు కదా, ఈ సైడ్ అయితే ఈ లైన్ అయితే ఇట్లా గీసేసుకోవాలి. గీసిన తర్వాత అయితే ఒక లైన్ అయితే ఇట్లా చూడండి ఎస్ షేప్లో అయితే మాత్రం లైట్గా ఎస్ ఆకారంలో అయితే ఒక లైన్ అయితే గీసేసుకునేసి కొద్దిగా పీస్ అనేది ఎక్స్ట్రా అనేది వదిలేసుకునేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది పెడతాను నేను. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. ఈ పీస్ అనేది చాలా మిగిలిందనమాట. ఏ పీస్ అనేది మనము ప్రతి ఒక్క పార్ట్ అనేది చాలా అసలు మనము వేస్ట్ అయితే చేసుకోకూడదు. ఎందుకంటే మనకి చాలా విధాలుగా అయితే మాత్రం ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఏమంటే నేను హ్యాండ్స్ అయితే కట్ చేసాను కదా, ఇంకా మనకి పట్టీ అయితే ఉంది కదా, షేప్ బెల్ట్కి అయితే ఉంది కదా క్రాస్ పట్టీ, ఈ పట్టీని అయితే మనము కట్ చేసుకునేసి తనీగా పెట్టేసుకోవాలి. అంతా ఆల్ ఆఫ్ యూ. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారనమాట. ఒకసారి చూడండి. మన ఛానల్ అయితే మాత్రం నేను లాంగ్ వీడియోస్ అనేది కూడా చాలా కూడా అప్లోడ్ చేశానమాట. కటింగ్ వీడియో కూడా బ్లౌజ్తో ఉట్టి బ్లౌజ్తోనే ఎలాంటి మెజర్మెంట్ లేకుండా కూడా కటింగ్ వీడియో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. చాలామంది పార్ట్గా అడుగుతున్నారని చెప్పేసి పార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట. తనీగా బ్యాక్ ఫ్రంట్ తనీగా వీడియోస్ అనేది కూడా నేను పెట్టాను. ఒకసారి చూడండి మన ఛానల్లో. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. చాలామంది అడుగుతున్నారు అనమాట, ఈ విధంగా ఒకేసారిగా కటింగ్ అనేది చేస్తే మాకు తెలియడం లేదు అనేసి అంటున్నారు. ఓకేనా? ఈసారి అయితే మాత్రం పార్ట్గా పెడతాను. ఓకే, బాయ్ అందరికీ.